ఊర్లో పెళ్లికి కుక్కలు ఆడావిడ ఎక్కువ చేస్తాయంట. అలాగా మా సినిమా ఏదో మా తంటాలు పడతా మేము చేసుకోవాల్సిన రివ్యూస్ వీళ్ళు ముందుగానే ఇచ్చేసి హైప్ ఎక్కువ తీసుకొచ్చేస్తున్నాం మా సినిమాకి. పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా తీశారు, దాన్ని క్లోజ్ చేసుకున్నారు, ఆ సంబరాల్లో ఉన్నారు. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆ పనుల్లోకి వెళ్ళిపోతారు. సొగాలి ప్రీతి గురించి గాలికి వదిలేశాడు. 30,000 మంది అమ్మాయిల మిస్సింగ్ కేసును వదిలేశాడు. రైతులకు అసలు ఏమీ చేయడం అతనికి నాయకుడే కాదనే విధంగా మాట్లాడారు. ఎవరు మా పట్టేపాటి నరేంద్ర అన్న, నాకు స్వయాన అన్నవుతారన్న. ఎందుకంటే మేమందరం కూడా ఆ రేకులో మొక్కలమే, ఒకే రేకులో తుంటలం అన్నమాట. 2004 నుంచి ఒకటేగా జర్నీ చేస్తూ వచ్చాము. తొందర పడికే సుందర వదన అని అంటారు పెద్దల సామెత. అలా తొందర పడితే ఒక్కసారి వాళ్ళు పెట్టి సైగ చేస్తే మీలాంటి నాయకులు ఒక్కరు కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి ఉండనే ఉండదు. వాళ్ళు సౌమ్యులు కాబట్టి, మృదు స్వభావాలు కాబట్టి ఇప్పటికీ రాష్ట్రంలోని అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా ఎంతో మందికి కుటుంబాలు హాస్పిటల్ ద్వారా అయితే వాళ్ళ ఖర్చులకి ఇంచుమించు 50% గ్రాంట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా రిలీజ్ చేసి గొప్ప వ్యక్తులుగా నిలబడిన వ్యక్తులు వాళ్ళు. కేవలం జన సైనికుల ద్వారా ఇప్పటికీ 10 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, అత్యధికంగా జిల్లాలోని 8 లక్షల చిల్లర చెక్కు నా ద్వారా పంపిణీ చేయించడం జరిగింది వాళ్ళ చేతుల మీదుగా. ఎల్ఓసి ద్వారా నర్సాపురం ఈదూరు వర్షిత్ అనే అబ్బాయికి 10 లక్షల రూపాయలు ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్లియరెన్స్ ద్వారా 10 లక్షలు, వేమిరెడ్డి అర్జున్ రెడ్డి ద్వారా 1.5 లక్ష, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2 లక్షలు, ఇవన్నీ కలిపి 18.5 లక్షల రూపాయలతో ఎల్ఓసి ద్వారా ఒక బాబుకి ప్రాణాలు పోయడం జరిగింది. ఇటువంటి గొప్ప వ్యక్తులను పట్టుకొని అక్కడ కూర్చొని ఎవరినో జైల్లో పెట్టారని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే మేమంతా చూస్తూ ఊరుకోం. పవన్ కళ్యాణ్ గారికి భక్తులం మేము. కానీ సేమ్ టైం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా మేము అభిమానులమే. మీరు దీన్ని కలిపి పవన్ కళ్యాణ్ ఏదో సందర్భంలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేయలేదనంటే అభివృద్ధి చూస్తూ ఉండండి. వారం లేకపోతే ఉన్నాను ఇంట్లో. ఈ మధ్య అంతా ఎక్కడ మీరు వచ్చి 16 నెలలు ప్రభుత్వం ఇంచుమించు 18 నెలలు ఇంత లోపల అడ్డీ చేస్తారు. మీరు 5 ఏళ్లలో చేయలేని గుంతలు పోడ్చడం అయితే గుంతలే పొడ్చలేపారు. మీరు కొత్త రోడ్లు ఎక్కడేశారు, ప్రతి పని కూడా చెప్పిన విధంగా చేసుకుంటూ పోతున్నారు. మహిళలకు ఉచిత బస్సు, రైతులకు రైతు భరోసా, రైతులకు ఏమి చేయలేదు. రైతు భరోసా మీరు ఎంత ఇచ్చారు, మేము ఎంత ఇస్తున్నాం. ఇప్పుడు రైతులకి గిట్టుబాటు ధర లేరని చెప్పి పదే మీకు ఏదో పదవి వచ్చింది రాష్ట్ర అధికార ప్రతినిధి వ్యవసాయ రంగానికి రైతులకు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు రైతుల గురించి. అప్పుడు ఎక్కడ పోయారు మీరు అందరూ? 24 అవర్స్లో ఈరోజు ఉన్న మద్దతు ధర 24 అవర్స్లో రైతుల అకౌంట్లో పడిపోవడం జరుగుతుంది. అంతకుముందు మళ్ళీ రెండో క్రాప్ వచ్చిందా కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. ఇక మీదటైనా సరే కొంచెం మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారిని కానీ మా నాయకులు, కూటమి నాయకుల్ని మాట్లాడే ముందు కానీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే అందరికీ మంచిది. రాబోయే రోజుల్లో ఎవరు ఎలా ఉంటారో, ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఇటువంటి సందర్భాలు మళ్ళీ మనకు రాకూడదు. ఇప్పుడు ప్రజలందరూ కూడా కోవూరు నియోజకవర్గం కాదు, నెల్లూరే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒకటే అంటున్నారు, మా మనసులో జగన్ నీకు చోటు లేదు. కోవూరు నియోజకవర్గం అయితే ప్రసన్న కుమార్ రెడ్డి నీకు మా ఇంట్లో అసలు ఓటే లేదని అంటున్నారు. ఇదే నినాదంతో ముందుకెళ్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రజానీకం కూడా ఇవన్నీ కూడా గుర్తెరగాలి. ఎందుకంటే హత్యా రాజకీయాలు, కక్ష రాజకీయాలకు పెట్టిందే పేరు వైసీపీ. అటువంటి వైసీపీ వాళ్ళు ఈరోజు వచ్చి ఏదో జరిగిపోతుంది, ఏదో ఇళ్ళ మీద పిడుగులు పడిపోతాననే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి అభాండాలు వేస్తే చూస్తూ మేమైతే ఊరుకోం. మీరు కూడా అన్నీ గమనిస్తూ ఉండాలి. మరొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మా కూటమి నాయకుల గురించి కానీ మాట్లాడితే ఇంకా వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.